మైక్ పట్టుకొని 1 2 చెప్పినందుకు మాస్టర్కి 1 lakh ఫైన్ వేశారు. మాస్టర్ కట్టే వర్క్ చేసుకున్నారు. ఇలాగ చాలా మందికి ఫైన్ వేశారు, ఫైన్ కట్టే వర్క్ చేసుకున్నారు. కానీ ఇతను మాత్రం రూల్ ప్రకారంగా కట్టకుండా వర్క్ చేయడం అనేది యూనియన్ కి అగేనెస్ట్ గా వెళ్తున్నాడు. లేబర్ కోర్టుకి వెళ్తున్నాడు, మినిస్టర్ దగ్గరికి వెళ్తున్నాడు, లెటర్స్ పంపిస్తున్నాడు. ఇదేంటంటే ఇతన్ని చూసి వేరే వాళ్ళు చెడిపోయి వేరే మార్గంలో వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. యూనియన్ అనేది ఒక చాలా మందికి అన్నం పెట్టేది. అలాంటి వాళ్ళని ఇలాగ అందరి ముందు మీడియా ముందు పేరు పోయేలాగా మాట్లాడడం అనేది చాలా తప్పండి. ఇంకొక విషయం, మాస్టర్ మీద యూనియన్ లో ఒక యూనియన్ తరపు నుంచి మాస్టర్ కి ఇంకొక 5 మందికి ఒక కేసు ఇస్తారండి. యూనియన్ నుండి ఒక కాల్ వచ్చింది. అది కూడా ఎవరైతే మాస్టర్ మీద అగేనెస్ట్ గా మాట్లాడారో ఆ పర్సన్ క్యాషియర్ గా ఆ పోస్ట్ లో ఉన్న టైంలో ఒక 10 సంవత్సరాల క్రితం జరిగింది. ఇది మెయిన్ చెప్పాలి, ఎందుకంటే ఇది ఇప్పటికీ అలానే ఉంది. ఇది కనీసం మీ ద్వారా అయినా నలుగురికి వెళ్ళి క్లియర్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. మాస్టర్ కి ఒక రోజు యూనియన్ నుంచి కాల్ వచ్చింది, ఇట్లా నాన్ మెంబర్స్ తో వర్క్ జరుగుతుంది, మాస్టర్ జానీ మాస్టర్ మీరు రండి, మీరు వస్తే కొంచెం నలుగురం వెళ్ళి అది క్లియర్ చేయొచ్చు అని అన్నారు. ఇది మేడ్చల్ ఒక కాలేజ్ లో జరుగుతుంది. సరే ఓకే, నేను ఏదున్నా తప్పు జరుగుతున్నప్పుడు అన్యాయం జరుగుతుంది యూనియన్ కి, నేను వస్తానని ఆయన ముందుకు వచ్చారు. ఆయనతో పాటు కొంతమంది వెళ్ళారు, మాట్లాడారు. అక్కడ జస్ట్ కెమెరామెన్ కి చెప్పారు, సార్ ఇది నాన్ మెంబర్స్ జరుగుతుంది, ఇది తప్పు సార్, మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి వర్క్ పోతుంది, సో మీరు నాన్ మెంబర్స్ తో వర్క్ చేయకండి అని చెప్పి జస్ట్ కెమెరామెన్ తో మాట్లాడారు. అక్కడ నుండి వచ్చేసారు ఇంటికి. అదే రోజు నైట్ మాస్టర్ కి కాల్ వచ్చింది. సిఐ గారు కాల్ చేశారు, మేడ్చల్ పోలీస్ స్టేషన్. ఆయన మాస్టర్ ఒక చిన్న డిస్కషన్, మీరు నేనేదో వెళ్ళి మాట్లాడారంట కదా, మీరు రండి, మీరు వస్తే ఒక 10 నిమిషాలు డిస్కషన్ చేసుకుందాం, పంపించేస్తాను అన్నారు. సరే ఓకే అని ఈయన ఒక్కరే వెళ్తా అన్నారు. ఈయనతో పాటు యూనియన్ నుంచి 5 మంది వెళ్ళారు. మాస్టర్ ఒకరిని పంపేయడం ఎందుకు, అది ఎందుకు వచ్చారేమో తెలియదు, వెళ్ళాలనుకుంది మాస్టర్ ఒకరే, కానీ మిగతా 5 మంది వచ్చారు. ఓకే, హెల్ప్ కోసం అందులో ఈమె కూడా ఉన్నారు. వెళ్ళారు, అక్కడ మాట్లాడారు. మార్నింగ్ 11 10:30 వెళ్ళారు. నేను కాల్ చేస్తున్నాను, కాల్ లిఫ్ట్ చేయట్లేదు, నో ఆన్సర్. ఈవినింగ్ మధ్యాహ్నం అయిపోయింది. ఈవినింగ్ 5:30కి నాకు అసలు ఒక రెస్పాన్స్ లేదు, ఏం లేదు. ఈవినింగ్ 5:30కి రిటర్న్ కాల్ వచ్చింది, నన్ను అరెస్ట్ చేశారు, మమ్మల్ని లోపల తీసుకెళ్తున్నారు. అంటే నేను ఒక చిన్న బాబుతో నేనున్నాను. వెళ్ళిన వ్యక్తి 5:30కి ఒక కాల్తో వచ్చి ఇట్లా నన్ను అరెస్ట్ చేస్తున్నారని అంటే ఏం చేయని తప్పుకి 14 రోజులు రిమైండ్ నోటీస్ ఇచ్చారండి ఈ యూనియన్ కోసం. దేనికోసం అండి వెళ్ళాలి? ఫ్యామిలీని పిల్లలను వదిలేసి వెళ్ళాల్సిన అవసరం లేదు. నాకేమి సెకండ్